Shifani Mama studying in 6th grade in Sri Vivekananda High School, Edulgattur. Now I am explaining a lesson. The lesson name is మన జాతర చిన్న జాతర. భారతదేశంలోని అతిపెద్ద జాతరగా పేరు పొందిన జాతర మేడారం జాతర. ఈ జాతర ఇక్కడ జరుగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నడువాయి మండలం మేడారం గ్రామంలోని చిలకలగుట్ట ఉన్నది. అడవి మధ్యలో చిలకలగుట్ట ఉన్నది. ఆ గుట్టపై 2 ఏళ్ళకు ఒకసారి 3 రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. అసలు ఎవరి సమ్మక్క సారక్క? మేడరాజు అనే రాజు 12వ శతాబ్దంలో మేడరాజు అనే రాజు ఉండేవాడు. అసలు ఆ రాజు గిరిజనులతో మేడరాజు అనే రాజు ఉండేవాడు. అసలు ఆ రాజుకి ఎన్నేళ్ళైనా సంతానం కలగలేదు. ఒకరోజు ఆ రాజు అడవికి వేటకు వెళ్ళినప్పుడు ఆ పులుల మధ్య ఒక పాప ఆడుకున్నది చూశాడు. ఆ పాపను దేవుడు ఇచ్చిన వరమని ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆ పాపకు సమ్మక్క అనే పేరు పెట్టాడు. సమ్మక్క చిన్నప్పటి నుంచి చేసే వైద్యం వచ్చు. గిరిజనులు అంతా ఆమె దేవత అని అనుకున్నారు, దేవతగా భావించారు. సమ్మక్కకి పెళ్లి వయసు వచ్చింది. మేడరాజు మేనల్లుడు పగిడిద్దరాజు కాకతీయుల సామంతరాజుగా ఉండి మేడారంను పాలించేవాడు. సమ్మక్క పెళ్ళి అయింది. పగిడిద్దరాజుతోటి పెళ్ళి అయ్యింది. సమ్మక్క రాజ్యంలోకి అడుగుపెట్టింది. తనకు 2 కూతుర్లు, నాగులమ్మ, సారలమ్మ, జంపన్న అనే ఒక కొడుకు. తనకి 3 పిల్లలు. కాకతీయుల రాజు ప్రతాపరుద్రుడు ఉన్నాడు. ప్రతాపరుద్రుడికి ఎన్ని నెలలు అయినా ట్యాక్స్ మేడారంలో వర్షం ఎన్ని నెలలు పడలేదు, పంటలు పండలేవు. ఒకరోజు కాకతీయుల రాజు పగిడిద్దరాజు వచ్చి పగిడిద్దరాజుని అడిగాడు, అసలు మీరు ఎన్ని నెలలు కూడా ట్యాక్స్ కట్టలేడు, ఎందుకు కట్టలేరు అని అడిగాడు. మా ఊరిలో వర్షాలు అస్సలు పడటి లేదు, అందుకోసం మేము కట్టలేకపోయాము అని పగిడిద్దరాజు అన్నాడు. ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజు ఇంకొక నెల సమయం అడిగాడు. ప్రతాపరుద్రుడు గట్టిగా, ఎన్ని నెలలు తీసుకుంటావు, ఇప్పటికే 3 నెలలు అయ్యింది అని అన్నాడు. ఇంకొక నెల అని పగిడిద్దరాజు అన్నాడు. ప్రతాపరుద్రుడు కాకతీయుల సైన్యం తీసుకొచ్చి యుద్ధం చేశాడు. పగిడిద్దరాజు సైన్యం మొత్తం చనిపోయారు. పగిడిద్దరాజు కూడా చనిపోయారు. సమ్మక్క నాగులమ్మ, సారలమ్మ కూడా చనిపోయారు. జంపన్న ఒక వాగులో దూకి చనిపోయాడు. ఆఖరికి సమ్మక్క ఒక్కతే మిగిలింది. తనని అతను వెనుక నుంచి వచ్చి పొడిచాడు. ఆ సమ్మక్క ఏమాత్రం ఆగకుండా ఒక తెల్ల గుర్రం మీద ఎక్కి చిలుకలగుట్ట మీదకు ఎక్కి అక్కడ బండారి ఒక కొమ్మ కుంకుమ పెట్టి మాయమైపోయింది. గిరిజనులకు అప్పుడు అర్థమైంది ఆమె దేవత అని. ఒక అతనికి కలలో వచ్చింది సమ్మక్క, నేను దేవతను, నేను చిలకలగుట్ట మీద బండారి కుంకుమ బరిగెను పెట్టాను. నాకు 2 ఏళ్ళకు ఒకసారి 3 రోజుల పాటు జాతర జరిపియండి అని సమ్మక్క చెప్పింది. అప్పటి నుంచి సమ్మక్క సారక్క జాతర అనే జాతర జరుగుతుంది. అసలు సమ్మక్క సారక్క తల్లి కూతుర్లు కాదు, అక్క చెల్లెలు కాదు, తల్లి కూతుర్లు అని అర్థమైంది కదా మీకు. సమ్మక్క చనిపోయిన చోటు తల్లి గద్దె అని అనేవారు. సారక్క చనిపోయిన చోటు పిల్ల గద్దె అని అనేవారు. బెల్లం, కోడి, ఎద్దు ఇట్లా
బెల్లంని బంగారం అని పిలిచేవారు. ఇది సమ్మక్క సారక్క జాతర చరిత్ర. థ్యాంక్ యూ టు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.